హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి. తుళ్ళూరు మండలం పెదపరిమి గ్రామంలో ఉన్న సంతానమాత పుణ్యక్షేత్రం యొక్క మహోత్సవాన్ని నేను ఈ వ్లాగ్లో మీకు చూపించాలనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం జరిగింది, ఎలా సెలబ్రేట్ చేశారనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు కూడా పాల్గొనండి. ఆ రోజు ఉదయం పూట అందరూ కలిసి నల్గొండ డయాసిస్ నుంచి బిషప్ దమన్ కుమార్ గారిని మరియు ఇంకొంతమంది ఫాదర్స్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి చర్చ్ చుట్టూ ప్రదక్షిణలు చేయించి చర్చ్లోకి ఆహ్వానించారు. ఫాదర్స్ అందరూ పీఠానికి నమస్కరించి వాళ్ళ కేటాయించిన ప్లేసెస్లో వెళ్ళి కూర్చున్నారు. బిషప్ గారు సంతానమాత విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. ఒకప్పుడు ఈ చర్చ్ పేరు మంగళవార్త మాత దేవాలయం. 2022లో దీనిని సంతానమాత పుణ్యక్షేత్రంగా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి సంతానమాత పేరిట అనేక అద్భుతాలు జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దీన్ని విజిట్ చేస్తూ వాళ్ళకి జరిగిన అద్భుతాలన్నింటినీ ఇక్కడ సాక్ష్యంగా షేర్ చేసుకుంటూ మరెంతో మందికి ఈ పుణ్యక్షేత్రం గురించి తెలియజేయడం వల్ల చాలామంది ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటూ ఉన్నారు. మన పెదపరిమి విచారణ గురువు వచ్చేసి ఫాదర్ ప్రకాష్ గారు. సో ఈ పుణ్యక్షేత్రం ఈ రకంగా డెవలప్ అవడానికి, ఈ పుణ్యక్షేత్రం నిర్మించడానికి వెనుక ఉన్న పెద్ద హస్తం మన ప్రకాష్ ఫాదర్ గారు అని చెప్పుకోవచ్చు.
ప్రతిష్ఠించిన దగ్గర నుంచి ఇది 3వ పండగ. ప్రతి సంవత్సరం చాలా ఆర్గనైజ్డ్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగని దగ్గరుండి జరిపిస్తారు మన ఫాదర్ ప్రకాష్ గారు. మనకి చాలా విశాలమైన చర్చ్ని అందించారు. చర్చ్ లోపల ఉన్నటువంటి విగ్రహాలు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. మనం ఈ విగ్రహాలని వేరే ఎక్కడ కూడా చూసుండము. సో అటువంటి ప్రత్యేకమైన విగ్రహాలను తెప్పించి మన చర్చ్లో ప్రతిష్ఠించారు. ఈ పుణ్యక్షేత్రం ద్వారా ఎందరికో ఎన్నో సేవలు అందిస్తూ ఈ పుణ్యక్షేత్రం నామమున చాలామందికి అద్భుతాలు జరుగుతున్నాయంటే దానికి మనం ప్రకాష్ ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత గుడి పెద్దలు మరియు సిస్టర్స్ వచ్చేసి మన బిషప్ గారిని సన్మానించారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహము చాలా యూనిక్గా ఉంటుంది. సో ఈ మరియమాతను చూసినట్లయితే గర్భం ధరించినట్టుగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఈ రకంగా మేరీమాత గర్భాన్ని ధరించిన విగ్రహం మనం ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ విగ్రహం వచ్చేసి నిండు గర్భిణిగా ఉన్న మేరీమాతని జోజప్ప గారు గాడిద మీద ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారు. ఇది కూడా మనం ఎక్కడ చూసుండము. ఇది కూడా చాలా యూనిక్ స్టాచ్యూ అన్నమాట. సో ఆ విగ్రహానికి అటుపక్క ఇటుపక్క 2 ఉయ్యాళ్ళు కూడా పెట్టారు. ఎవరైతే సంతానమాతని వేడుకొని సంతానమాత అద్భుత సాక్ష్యంగా ఎవరైతే పిల్లల్ని కన్నారో వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఉయ్యాలలో ఊపి సో సాక్ష్యాన్ని వాళ్ళు ఇక్కడ చెప్పుకున్నారు.
నెక్స్ట్ స్టాచ్యూ వచ్చేసి మరియమ్మ గారు నిద్రపోతున్న సమయంలో జీసస్ని జోజప్ప గారు చూసుకుంటూ ఉన్నారు. ఈ విగ్రహాన్ని చూస్తే తండ్రిగా జోజప్ప గారి బాధ్యత, మేరీ మాత మీద జోజప్ప గారికి ఉన్న ప్రేమ మనకి ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ప్రతి భార్యాభర్తకి ఈ స్టాచ్యూ అనేది ఒక ఇన్స్పిరేషన్. పూజ అంతా అయిపోయినాక ఇంటికి వచ్చేసాం. వచ్చిన అతిథులకి ఇవి మేము చేసిన ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో స్వీట్, హాట్, పలావ్, చికెన్, కుర్మా, వైట్ రైస్, చికెన్ తినని వాళ్ళకి సాంబార్, గోంగూర చట్నీ అండ్ పెరుగు చట్నీ. ఇలా పండగ రోజు స్పెషల్స్తో మా లంచ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ పూట 5 నుంచి క్యాండిల్స్ అనేవి చర్చ్లో పెడుతుంటారు. వాటి తర్వాత బొమ్మల స్టాల్స్ అని, కోలాటం అని, ఆ తర్వాత తేరు ప్రదర్శన అని, క్రాకర్స్ అని, ఇవన్నీ 1 by 1 ఫాలోడ్ బై ఉంటాయన్నమాట. సో నైట్ టైంలో కలర్స్ఫుల్ లైటింగ్ తోటి మన చర్చ్ వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి మనందరం చూసేద్దాం. ఈవినింగ్ అయిన తర్వాత మేము కూడా క్యాండిల్స్ పెట్టడానికి వచ్చాము. క్యాండిల్స్ పెట్టిన తర్వాత ఒక చోట కూర్చొని అందరం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని, ఆ తర్వాత స్కూల్ కాంపౌండ్లో ఉన్నటువంటి బొమ్మల స్టాల్స్ దగ్గరికి, ఫుడ్ స్టాల్స్ దగ్గరికి అండ్ కోలాటం దగ్గరికి వెళ్ళి మొత్తం చూసేసి వచ్చాము. సో మాతో పాటు మీరు కూడా ఒకసారి ఒక రౌండ్ వేద్దాం.
పరిమి తిరణాల అంటే కోలాటం అనేది ఒక మ్యాండేటరీ థింగ్ అనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం పరిమి తిరణాలకు వస్తాము, ఎందుకంటే ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి. సో ఎవ్రీ ఇయర్ మటన్ తిరణాలకి కోలాటం అనేది కంపల్సరీగా ఉంటుంది. కలర్ఫుల్ క్రాకర్స్ అంతా అయిపోయిన తర్వాత మేరీమాత తేరును ఇలా అందంగా అలంకరించుకొని 10 గంటలకైతే తేరు మొదలవుతుంది. సో ఊర్లో వాళ్ళందరూ, వచ్చిన చుట్టాలందరూ కూడా కంపల్సరీగా ఈ తేరు ప్రదక్షిణలో పాల్గొంటారు. స్టార్టింగ్ ప్రేయర్తో ఈ తేరైతే మనం చర్చ్లో నుంచి బయలుదేరుతుంది. అలా మేరీమాతని ప్రార్థనతోటి, పాటలతోటి స్తుతిస్తూ ఊరు మొత్తం ఊరేగింపుగా తీసుకొని వెళ్తారనమాట. సో ఈ విధంగా మన పెదపరిమి సంతానమాత పుణ్యక్షేత్రం యొక్క మహోత్సవం అయితే చాలా ఘనంగా, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా జరిగింది. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.